నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అయోధ్య కానుకల దుర్వినియోగం కేసులో ముమ్మర దర్యాప్తు. ఇప్పటికే 8 మంది అరెస్ట్, మరికొందరిని విచారించే అవకాశం. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లను కొట్టిపారేసిన కేంద్రం. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని రిజిజు స్పష్టీకరణ. 183 రూపాయలు తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్. చమురు ధరలను తగ్గించిన నయారా ఎనర్జీ. రాజస్థాన్లో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై రక్తసిక్తం. బస్సును ఢీకొన్న ట్రక్కు మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం. ఇరాన్పై మరోసారి దాడులకు వెనకాడబోమన్న ఇజ్రాయెల్. అణ్వాయుధాల తయారీకి ఆస్కారం లేదని నెతన్యాహు స్పష్టీకరణ. కానిస్టేబుల్ హత్యకు యత్నించిన శ్రీకాంత్ను పోలీసులు నల్గొండకు తీసుకెళ్లారు. నిందితుడు శ్రీకాంత్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఆదిపట్ల బొంగుళూరు సమీపంలో అర్ధరాత్రి నల్గొండ జిల్లా సీసీఎస్ పోలీసులు శ్రీకాంత్ను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. నల్గొండ జిల్లాలో దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ను పోలీసులు పట్టుకోవడానికి గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అతను గుంటూరు నుంచి డీసీఎం వ్యాన్లో పరారై వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు బొంగుళూరు వద్ద శ్రీకాంత్ ప్రయాణిస్తున్న వ్యాన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అతను ఇనుపరాడుతో నల్గొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణుపై దాడికి దిగాడు. దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న అతని కాలిపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన దొంగను పోలీసులు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి నల్గొండకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన మల్లయ్య అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహంపై గాయాలు ఉన్నాయని మల్లయ్య తల్లి గంగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తమ కుమారుడికి కోడలకు గొడవలు జరుగుతున్నాయన్నారు. కోడలు స్వరూపపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సతోష్ నగర్ లో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. దేవరాజు అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టి చంపారు. మద్యం మత్తులో దేవరాజును స్థానికంగా నివాసం ఉండే దేవా అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు దేవాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కాగా మృతి చెందిన దేవరాజుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తెలిపారు. గుంటూరు పల్నాడు జిల్లాల సరిహద్దులోని బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు. 2 లారీలు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగి 2 డ్రైవర్లు, క్లీనర్ మంటల్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబరు జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కావడంతో ఓ లారీ ఆగిపోయింది. ఉదయం 5:45 సమయంలో కర్నూలు జిల్లా నుంచి నాపరాళ్ల లోడుతో మచిలీపట్నం వెళ్తున్న లారీ ఆగిపోయిన లారీని తప్పించబోయి అదుపు తప్పింది. ఈ క్రమంలో డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా గుంటూరు నుంచి చిలకలూరిపేటకు పేపర్ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది. 2 లారీలు బలంగా ఢీకొనడంతో వాటి ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. 2 లారీల్లోని డ్రైవర్లు, క్లీనర్ అందులోనే చిక్కుకుపోయారు. బలంగా ఢీకొట్టడం వల్ల ఇంజన్ల నుంచి మంటలు చెలరేగాయి. పేపర్ల లోడు లారీ కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. నాపరాళ్ల లోడు లారీకి కూడా మంటలు అంటుకున్నాయి. 2 లారీలు దగ్ధమయ్యాయి. 2 లారీల్లోని డ్రైవర్లు, క్లీనర్ శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. దాదాపు 5 గంటలు శ్రమించి అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. నాపరాయి లోడ్ లారీ డ్రైవర్ మేకల రవికుమార్, క్లీనర్ రమేష్, పేపర్ లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్ కర్ణాటకకు చెందిన ధర్మపతి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.
అయోధ్య రామాలయం కానుకల దుర్వినియోగం కేసులో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాను పోలీసులు ప్రశ్నించారు. కానుకల లెక్కింపు, వాటి పర్యవేక్షణ తదితర అంశాలపై ఆరా తీసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్ ప్రాథమిక నివేదిక తర్వాత నైతిక బాధ్యత వహించి వారిద్దరూ రాజీనామా చేశారు. అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకలు భారీగా దారి మళ్లాయనే ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. కానుకలు, విరాళాలు ట్రస్ట్ బ్యాంకు ఖాతాల్లో జమ కాకముందే దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో 8 మందిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిన పోలీసులు వారి నుంచి 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అవినాష్ శుక్లాను పోలీసులు విచారించారు. ఇందులో బయటి వారితో పాటు లోపలి వారి హస్తం ఉందా అనే కోణంలో ప్రశ్నించారు. ఈ విచారణల నేపథ్యంలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో ఇటీవల బెయిల్పై విడుదల కాగా మరోసారి బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను గతంలో అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బదిలీపై వచ్చిన ఎన్ శ్వేతారెడ్డి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పోలీసు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలకగా పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తానని శ్వేతారెడ్డి తెలిపారు. ప్రజలకు సత్వర, పారదర్శక, ప్రజా కేంద్రిత పోలీసింగ్ అందించడంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో దాదాపు 40 వాహనాల్లో చెత్తను తరలించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీకి చెందిన టన్నుల కొద్దీ చెత్తను రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం మల్గి గ్రామ పరిసరాల్లోకి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బీదర్కు చెందిన అధికారులు బెదిరింపులకు పాల్పడి చెత్తను రోడ్డుపై పారబోశారని స్థానికులు తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు జోక్యం చేసుకుని రాకపోకలను పునరుద్దరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు వచ్చిర్రు, వాహనాలు తీసుకుని వచ్చిర్రు. కనీసము 50 చెత్త వాహనాలు తీసుకొచ్చి మా పైన దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది మొత్తము కప్పేసారు అనమాట. అంటే మేము బిదర్ పోతూ బిదర్ నుంచి రావద్దన్నట్టు మొత్తం మీరు రోడ్డే బ్లాక్ చేశారు అనమాట. వాళ్ళ పనులను సీజ్ చేయాలి, వాళ్ళ పనులని సీజ్ చేయాలని మనము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో సోయా సాగుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. విత్తన దశలోనే కంపెనీలు మాయ చేస్తున్నాయి. అధిక దిగుబడుల పేరిట ప్రముఖ దుకాణదారులు విక్రయించిన విత్తనాలు సకాలంలో మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. విత్తన నాణ్యతను పరిశీలించడంలో అధికారుల డొల్లతనం బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత సోయా అధికంగా సాగవుతోంది. జిల్లాలో ఈ ఏడాది దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా సోయా సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సోనం కంపెనీకి చెందిన తేజస్విని విత్తనాలు జైనద్ మండలం లక్ష్మీపూర్, జైనద్, కరంజీ గ్రామాల్లో మొలకెత్తకపోవటం కలకలం సృష్టిస్తోంది. 5 రోజుల్లో మొలకెత్తాల్సిన విత్తనాలు 10 రోజులైనా మొలకెత్తలేదు. నేలలో వేసిన విత్తనాలను చూస్తే పుచ్చుపట్టి ఉన్నట్లు తేలింది. నాణ్యత లోపమే నిండా ముంచిందనే ఆందోళన రైతుల్లో గూడు కట్టుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కలెక్టర్ రాజర్షి షా విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. లక్ష్మీపూర్, జైనద్, కరంజీ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఈ ప్రత్యేక బృందం పర్యటించింది. లక్ష్మీపూర్లో 290 ఎకరాల్లో, జైనద్లో 120 ఎకరాల్లో సోనం కంపెనీకి చెందిన తేజస్విని రకం విత్తనం సరిగా మొలకెత్తలేదని ప్రాథమికంగా తేలింది. నాణ్యత లేని విత్తనాలను అంటగట్టిన కంపెనీతో పాటు సరఫరా చేసిన దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నిటినీ మొలకెత్తలేదు అంటలేము. ఈ తేజస్విని సీడ్ అనేది ఒకటే మొలకెత్తలేదు. ఆదిలాబాద్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస ఫర్టిలైజర్ షాపు
ఆయనకు ఈ వ్యవసాయ రంగంలో పనిచేసే అధికారులకు ఏమున్నదో తెలియదు కానీ అంత పెద్ద షాపే మోసం చేసినప్పుడు ఈ రైతులు ఏం కావాలా అని చెప్పేసి మా ఆందోళన వెల్లడి చేస్తున్నాం. ఒక్క ఉల్లేఫర్ 450 ఎకరాలకు పైన అయింది కానీ తక్కువ కాలేదు. అమౌంట్ కూడా మళ్ళా ఒక బ్యాగ్ 3,800 సార్. ఆ లెక్కన మాకు 17 లక్షల చిల్లర అయింది సార్. ఇంకా ఇప్పుడు న్యాచురల్లీ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు పాపం. వాళ్ళు 3 ఎకరాలు నేను వేసిన, అయితే 3 ఎకరాలకు దుక్కి, రూటరు, కల్టివేషను, మళ్ళీ పోసుడు, సీడు అని అంటే ఎకరాకు 10,000 ఖర్చు వస్తుంది సార్. మీకు న్యాయం చేస్తామంటున్నారు. ఆ సీడ్ ఇస్తే మాకేం పడద, ఇప్పుడు లాభం లేదు, టైం అయిపోతున్నది, మాకేం కడుపు నిండది. మాకు ఎకరాకు 8-9 కుంటల నుండి 12 కుంటల వరకు ఎవరేజ్ ప్రతి సంవత్సరం దిగుబడి వస్తున్నది. మాకు తొందరగా మాకు ఈ ఎకరానికి 10 కుంటల చొప్పున డబ్బులు ఇప్పించగలరని మీ అందరికీ కంపెనీకి కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో సర్వేలో తేలిన అన్ని అంశాలతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తేజస్విని దాంట్లో అయితే మొలక శాతం అనేది తక్కువ గమనించడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా కంప్లీట్ డీటెయిల్కి సంబంధించిన రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ బ్రీడర్కు కన్సర్న్ బ్రీడర్స్ సంబంధించిన వాటి అన్నింటినీ కూడా ఆ విధంగా తెలుసుకొని కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇస్తాం. సకాలంలో వర్షాలు కురిసిన జైనద్ మండలంలోనే విత్తనాలు మొలకెత్తకపోతే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటనే ఆందోళన రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోయా విత్తన దశలోనే మాయా అన్నట్లు మారింది. పరిశీలన, తనిఖీలను పక్కన పెడితే పంటకాలమే పరీక్షగా మారింది. మరో పంట ఎలా వేయాలనే రైతుల ప్రశ్నకు సమాధానం కరువవుతుంది. ఇక ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. టీఆర్ఎస్ పేరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీపై ఈసీకి అభ్యంతరాలు వెళ్లాయి. అభ్యంతరాల గడువు ముగిసి ఇప్పటికే నెల రోజులైంది. కొన్నింటికి ఇప్పటికే వివరణ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రతినిధులు మిగిలిన అభ్యంతరాలు కూడా తమకు పంపితే సమాధానమిస్తామని అంటున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సానుకూల ఫలితం వస్తుందని కవిత పార్టీ ప్రతినిధులు ఆశాభావంతో కనిపిస్తున్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ పేరును కేటాయించవద్దంటూ దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు అందినట్లు సమాచారం. వీటిలో అధిక భాగం భారత రాష్ట్ర సమితి నాయకులు, శ్రేణులు, అనుచరులు పంపినవేనని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమ అభ్యంతరాల్లో బీఆర్ఎస్ కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, 14 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఆ పేరుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొంది. పార్టీ పేరు మారి భారత రాష్ట్ర సమితిగా మారినా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని టీఆర్ఎస్ గానే పరిగణిస్తారని, అలాంటి పరిస్థితుల్లో అదే సంక్షిప్త నామాన్ని మరో రాజకీయ పార్టీకి కేటాయిస్తే ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లింది. కాబట్టి ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దని ఈసీఐకి విజ్ఞప్తి చేసింది. కవిత పార్టీ ప్రకటనకు ముందే టీఆర్ఎస్ పేరుపై మరో దరఖాస్తు ఈసీకి అందింది. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేనా సంస్థ టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ సంస్థ తరపున దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించింది. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు వాడటంపై రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాజ్య సమితి పార్టీ అభ్యంతరం తెలిపింది. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చే పనిలో కవిత పార్టీ ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఈసీ ఇప్పటికే తెలంగాణ రక్షణ సేనకు పంపినట్లు సమాచారం. వాటికి తిరిగి సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఇంకా వచ్చిన ఇతర అభ్యంతరాలు కూడా తమకు ఇవ్వాలని కవిత పార్టీ ప్రతినిధులు కోరినట్లు చెబుతున్నారు. పలు అభ్యంతరాలు వచ్చినట్లు మీడియాలో చూశామని, వాటిని తమకు పంపితే సమాధానమిస్తామని ఈసీకి చెప్పినట్లు సమాచారం. అభ్యంతరాల గడువు ముగిసి నెల రోజులవుతోంది. అభ్యంతరాలు, సమాధానాలను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ఈసీతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయని, త్వరలోనే సానుకూల ఫలితం వస్తుందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కమల దళపతి నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన విజయవంతంగా ముగిసింది. కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కాంగ్రెస్ రహిత తెలంగాణ సాకారమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. 3 ముఖ్యమైన తీర్మానాలకు రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు పెంచేందుకు సిద్దమైంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని పార్టీ నిర్ణయించుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, శాంతి భద్రతల క్షీణత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తూ మొదటి తీర్మానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం ప్రవేశపెట్టారు. 12 ఏళ్ల సుపరిపాలనను కొనియాడుతూ కార్యవర్గం ఘనంగా విజయోత్సవ తీర్మానం ఆమోదించింది. తెలంగాణలోని రైతులకు అండగా ఉండాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, రైతు భరోసా పెట్టుబడి సాయం అందకపోవడం, పంట నష్టపరిహారం చెల్లింపుల్లో నిర్లక్ష్యం, సాగునీటి కష్టాలపై ఈ తీర్మానంలో స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ 3 తీర్మానాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ఉధృతమైన పోరాటాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలోనూ ప్రజా సమస్యలపై ఉద్యమించాలని శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి ట్రై కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురువేయాలని పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో కష్టపడి పోరాడితే అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. నితిన్ నబీన్ సైతం ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాల ప్రతినిధులతో నగరంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ నిలయంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమన్వయ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే దానిపై రోడ్ మ్యాప్ రూపొందించారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్లో నివసిస్తున్న బీహార్ ఉద్యోగులు, స్థిరపడిన నివాసితులతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూనే 2 రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయిలో బీజేపీ బలోపేతానికి బీహార్ ప్రజలు అందించాల్సిన మద్దతుపై ఆయన మాట్లాడారు. మొత్తంగా ఈ వ్యూహాత్మక సమావేశాలు తెలంగాణలో బీజేపీ ఆర్ఎస్ఎస్ బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 3 రోజుల పర్యటనలో నితిన్ నబీన్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర నాయకత్వం ఏ మేరకు అమలు చేస్తుందో చూడాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ అక్రమంగా చొరబడిందన్న వార్తలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. భారత భూభాగంలోకి ఎలాంటి చొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో మార్కింగ్ జరగనందున 2 దేశాల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో తమ పూర్వీకులకు చెందిన వ్యవసాయ, పశువుల మేత భూములను చైనా సైన్యం ఆక్రమించిందని ఇటీవల ఓ స్థానిక గిరిజన సంఘం ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. భారత్, చైనా మధ్య సరిహద్దు మార్కింగ్ స్పష్టంగా లేనందున ఇరు దేశాల సైనికులు అప్పుడప్పుడు ఆ రేఖను దాటుతూ ఉంటారని, వాటిని చొరబాట్లుగా భావించొద్దని ఆయన కోరారు. మరోవైపు చైనా అక్రమ చొరబాటు ఆరోపణలపై సైన్యం కూడా స్పందించింది. అరుణాచల్లో చైనా సైన్యం పీఎల్ఏ చొరబడి శిబిరాలు ఏర్పాటు చేసిందన్న మీడియా కథనాల్లో నిజం లేదని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆర్మీ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు దిగివస్తున్నాయి. లీటర్ ఏటీఎఫ్ పై ₹5 తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో లీటర్ ఏటీఎఫ్ ధర ₹110 చేరినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత జెట్ ఫ్యూయల్ ధరలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఏటీఎఫ్ ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అక్కడి పరిస్థితులు ఇప్పుడు కాస్త సద్దుమణిగాయి. ఫలితంగా ఇంధన సరఫరా మెరుగుపడడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులకు చమురు సంస్థలు శుభవార్త అందించాయి. కొంతకాలం పాటు మండిపోయిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి.
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా ₹183.50 తగ్గింది. తాజా తగ్గింపుతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ₹2,930కు చేరింది. చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన అంతర్జాతీయ బెంచ్ మార్క్ ధరల సగటు ఆధారంగా గ్యాస్ ధరలను సవరిస్తూ ఉంటాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ₹3,113కు పెరిగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడి ముడి చమురు సరఫరా మెరుగుపడడంతో చమురు సంస్థలు తొలిసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు చమురు రిటైల్ సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోలుపై ₹5, డీజిల్పై ₹3 చొప్పున తగ్గించింది. నయారా ఎనర్జీకి దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. స్థానిక పన్నుల ఆధారంగా కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత మార్చి 26న లీటర్ పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹3 చొప్పున పెంచింది. గుజరాత్లోని వాడినార్లో ఏడాదికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆయిల్ రిఫైనరీని నయారా ఎనర్జీ నిర్వహిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ జూన్ నెలలో వస్తు సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూన్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు దాదాపు 14% వృద్ధితో ₹195,000 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు ఈ వృద్ధికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల వసూళ్లు 6.5% పెరిగి సుమారు ₹135,000 కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. ఇది 34.6% వృద్ధితో ₹60,038 కోట్లకు చేరుకుంది. జూన్ నెలలో పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లించిన రిఫండ్స్ కూడా 29.1% పెరిగి ₹32,436 కోట్లుగా నమోదయ్యాయి. ఈ రిఫండ్స్ అన్ని సర్దుబాటు చేసిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు చేరిన నికర జీఎస్టీ వసూళ్లు 11.2% వృద్ధితో ₹162,000 కోట్లను దాటాయి. కరోనా తదనంతర పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడమే కాకుండా పన్నుల వసూళ్లలో పారదర్శకత పెరగడం వల్లే ప్రతి నెల జీఎస్టీ వసూళ్లు ఈ స్థాయిలో నమోదవుతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లా పరిధిలోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ఉత్తరాఖండ్ రుషికేశ్ నుంచి మధ్యప్రదేశ్ ఇందౌర్కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఉన్నావ్ జిల్లా పరిధిలోని ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. హర్యానా నుంచి బీహార్ వెళ్తున్న ప్రైవేటు స్లీపర్ బస్సు ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా బస్సు ఎక్స్ప్రెస్ వే రైలింగ్ ను దాటుకుని వెళ్లి రోడ్డుకు దిగువన ఒకవైపు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో సహా 2 పెద్దవారు, మరో 2 చిన్నారులు ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కారులో ఉన్న మరో 4 పాటు బస్సు ప్రయాణికుల్లో కొందరు కూడా గాయపడినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇరాన్పై అవసరమైతే మరోసారి కూడా దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ను అనుమతించేది లేదని, తాను ప్రధానిగా ఉన్నంత వరకు అది జరిగే పని కాదన్నారు. తమ దేశ మనుగడను కాపాడుకునేందుకు అవసరమైతే ఇరాన్పై మరోసారి సైనిక ఆపరేషన్ చేయడానికి వెనుకాడబోమని నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా లెబనాన్తో శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ హిబ్రూ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన నెతన్యాహు తమ ఉనికికి ముప్పుగా ఉందని భావించి ఇప్పటి వరకు ఇరాన్పై 2 సార్లు దాడులు చేసినట్లు చెప్పారు.
అవసరమైతే మూడోసారి కూడా ఆ పని చేస్తామన్నారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై తమ పోరాటం ఇప్పట్లో ముగిసేది కాదన్నారు. గాజాలో నిర్దేశిత లక్ష్యాలు సాధించే వరకు తమ పోరాటం ఆగదని నెతన్యాహు కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని, ఇరాన్ కూటమిలో మిగిలి ఉన్న ముప్పును కూడా అంతం చేస్తామన్నారు. మరోవైపు మంగళవారం దక్షిణ లెబనాన్లో పర్యటించిన నెతన్యాహు తమ సైనికులతో మాట్లాడారు. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ లెబనాన్లోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల పరిధిలో అన్యాక్రాంతమవుతున్న అటవీ భూములను అధికారులు రక్షించారు. అటవీ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని రావుట్ల గ్రామస్తులు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలకు గురైన భూములను అటవీ శాఖ అధికారులు, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమించుకున్న భూమిలో కందకాలను తవ్వారు. అటవీ భూములను ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కరీంనగర్ 2 డిపోలో పార్కు చేసి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. కరీంనగర్ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులకు మంటలు అంటుకోవడం ఇది మూడోసారి. దీంతో డిపో పరిధిలోని 104 ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మళ్లీ అనుమతులు వచ్చే వరకు వాటిని ఉపయోగించరాదని ఆర్టీసీ అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రమాదాలకు గురయ్యేటువంటి ఘటనలు ప్రస్తుతం ఆందోళన రేకిస్తున్నాయి. కరీంనగర్ 2 డిపోలో పార్క్ చేసి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సు ఈరోజు అందులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా, ఫైర్ సేఫ్టీ విభాగం అంతా కూడా నీళ్లు చల్లి ఆ మంటలను పూర్తిగా ఆర్పేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బస్సు ఆ ఎలక్ట్రిక్ బస్సు ఇది కరీంనగర్ డిపోలో పార్క్ చేసి ఉంది. ఈ బ్యాటరీ అసెంబ్లీ అయినటువంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బ్యాటరీలో మంటలు, పొగలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళంతా కూడా అప్రమత్తమే. వెంటనే నీళ్లు చల్లి ఫైర్ సేఫ్టీ విభాగం ఈ మంటలన్నింటినీ కూడా పూర్తిగా ఆర్పివేసింది. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం అనేది ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇది మూడోసారి సంఘటన. గత సంవత్సరం జూన్ 28న ఇదే కరీంనగర్ డిపోలో ఆగి ఉన్నటువంటి బస్సు, అంటే ఈ ఛార్జింగ్ చేసుకోవడానికి ఆగి ఉన్నటువంటి బస్సులో బ్యాటరీలో ఒకసారిగా మంటలు వచ్చాయి. మంటలు రావడంతో, పొగలు రావడంతో ఇమీడియట్గా అప్రమత్తమైనటువంటి సిబ్బంది దాన్ని వెంటనే ఆర్పివేయడం జరిగింది. ఇలాంటి సంఘటననే రీసెంట్లీ 21వ తారీఖు రోజు జరిగింది. అలుగునూరు తిమ్మాపూర్ దగ్గర రన్నింగ్లో ఉన్నటువంటి బస్సులో మంటలు చెలరేగడం జరిగింది. పొగలు వచ్చాయి. వెంటనే ఈ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ అలారం వాళ్ళని అప్రమత్తం చేయడంతో అక్కడ ఉన్నటువంటి డ్రైవరు వెంటనే బస్సును పక్కకు ఆపి అందులో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులను వెంటనే దించడం జరిగింది. దించిన తర్వాత పూర్తిగా మంటలు అంటుకొని బస్సు మొత్తం దగ్ధమైంది. ఇది మూడో సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రస్తుతం కరీంనగర్ 2 డిపోలో ఉన్నటువంటి అన్ని బస్సులను కూడా పూర్తిగా ఆపివేయడం జరిగింది. కరీంనగర్ 2 డిపో పరిధిలో మొత్తం మనకు 104 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రోజు 25,000 మంది ప్రయాణికులను రోజు తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఒక్క బస్సు వచ్చేసి సుమారు 55,000 కిలోమీటర్లు ప్రతి నెల ప్రయాణిస్తుంది. ఇంతమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేటువంటి ఎలక్ట్రిక్ బస్సుల భద్రత అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో జేపీఎం వాళ్ళు, జై భారత్ మారుతికి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి కంపెనీ యొక్క సంబంధించినటువంటి నిపుణులంతా కూడా వచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనేది దాని మీద కూడా అధ్యయనం చేశారు. కానీ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, అసలు దాన్ని ఎటు తేల్చలేకపోయారు. ఆ బృందం ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కానీ ఏమీ చెప్పలేదు. ఈ 21వ తారీఖు జరిగిన సంఘటన వెంటనే ఈ మరో సంఘటన జరగడం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా నిలిపివేశారు. ఇక ఫైర్ యాక్సిడెంట్స్ చిన్నవిగా అనిపించినా కానీ ఇది ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూ. దీన్ని వెంటనే ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులు సప్లై చేశారో వీటిని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి 3 సంఘటనల ఆధారంగా కరీంనగర్ 2 డిపోలో ఉన్నటువంటి 104 సర్వీసులను అధికారులు నిలిపివేయడం జరిగింది. ఇది అంటే ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ వాహనాల భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. గతేడాది జూన్ 30న జరిగిన ఈ విషాదకర ఘటనలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇప్పటికీ 8 మంది మృతదేహాలు లభించలేదు. ఘోర దుర్ఘటన జరిగి ఏడాది గడిచిన సందర్భంగా మృతుల చిత్రపటాలకు బాధిత కుటుంబాలు నివాళి అర్పించాయి. సిగాచి పరిశ్రమలో పేలుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరిగిన అత్యంత ప్రమాదకర ఘటనల్లో ఇది అగ్రస్థానాన నిలిచింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇప్పటికీ 8 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబ పోషణ భారంగా సాగుతోందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారాన్ని అందించినట్లయితే తమకు ఉపశమనం కలుగుతుందని వేడుకుంటున్నారు. बेटा एक ही है, जिलाने खिलाने वाला हमको कोई नहीं है बाबू। बुढ़ा बुढ़ी घर में 2-3 का बच्चा छोड़ के गए हैं बेटा, 2 लड़का 1 लड़की है, उनको कौन पालेगा, कैसे खाएगा, कैसे पढ़ेगा, क्या करेगा। अभी वो बोले बोनस देने को, वो भी नहीं मिल रहा है। मोदी वाला पैसा बोले वो भी नहीं मिल रहा है। पैसा नहीं देंगे तो दे दे, हमारा बेटा दे दे। చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పలేకపోతున్నారు. బయట కంపెనీ ఏం చేస్తుందంటే తెలియకుండా వాళ్ళు దాచుకుంటున్నారు. మాకు బయట క్లారిటీ తెలియట్లేదు ఏం జరుగుతుంది చెప్పేసి. మనిషి లేకుండా అయిపోయాడు. మనిషిని అయితే తెచ్చేవారు కదా, ఎంత పైసలు ఇచ్చినా, ₹1 ఇచ్చినా కూడా మనిషి అయితే తిరిగి రాడు. పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు. ఎట్లా ఇస్తానన్న డబ్బులన్నీ ఇస్తే వాళ్ళకన్నా ఉపయోగపడతాయని చెప్పి చూస్తున్నాం. సిగాచి ఘటన జరిగి ఏడాది గడిచిన సందర్భంగా బీపీఎల్ కూడలలో ఏర్పాటు చేసిన మృతుల చిత్రపటాలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ₹1 కోటి పరిహారం ఇప్పటికీ అమలు కాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతా ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు. మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన పోలేదు. చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించవలసిందే. దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటంచెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలందరూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిగాచి కంపెనీ పేలుడు ఘటనకు ఏడాదైన సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బాధితుల రోదనలు కలిచివేశాయి. ఏడాది గడిచినా మృతుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లయితే సీఎం సార్ చెప్పారు, వాళ్ళు ఎంత డబ్బు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. నాకు కూడా చిన్న వయసు, నాకు ఒక చిన్న పాప. 900 రోజులకి ఇట్లా అయినా నాకు కూడా తెలియదు. హాస్పిటల్లో 5 days ఉంచారు. 5 days కి చనిపోయి మళ్ళీ ఊరికి వచ్చినాం సార్. 1 year అవుతుంది. ఇంకేం రోజులు చేసుకుంటారు? 6 months మా ఎక్కువ ట్రీట్మెంట్ కి 6 months తర్వాత నుంచి మేము ఇవ్వము అని చెప్పేసి ఆ మనీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము. ఒక జాబు, మంచి జాబు, ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తుంది కదా సార్, దానికి ఏ అబ్జెక్షన్ పెట్టకుండా మాకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలి సార్. మనం అనుకుంటున్నాం మన కంపెనీ బాగుండాలి, ఎక్కడ చెడ్డ పేరు రావద్దు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చనిపోయినాక ఒకటి అయిన తర్వాత మనల్ని పట్టించుకునే నాదుడే లేడు. వచ్చే సంవత్సరం వరకు ఈ సమస్య ఉండకూడదు. కనీసం బాధితులైన వాళ్ళు ప్రభుత్వం చెప్పి మనకు కాస్త మనం ఆదుకున్నది అని ఒక విశ్వాసం ఏర్పడేలాగా ప్రభుత్వాలు ప్రవర్తించాలి. ప్రభుత్వాలు అలా ప్రవర్తించకపోతే దాని దీర్ఘ పరిణామం ఏదైతుందో అది చాలా ప్రమాదకరమైన పరిణామం ఉంటుందనేటువంటిది ప్రభుత్వానికి మనం హెచ్చరికగా చెప్పవలసి ఉంటుంది. పోయిన ప్రాణం తిరిగి రాదని, ప్రభుత్వం పరిహారం ఇప్పిస్తే బతుకులు వెళ్లదీస్తామని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. పంట సాగుకు ఎరువులు అనేవి అత్యంత కీలకం. అవి లేకపోతే పైరు సరిగ్గా ఎదగకపోవడం, దిగుబడి ఆశించినంతగా రాకపోవడం లాంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అదే తరహా సమస్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను వెంటాడుతోంది. డీఏపీ ఎరువుల కొరత కర్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అదునుగా చేసుకున్న కొందరు వ్యాపారులు యుద్ధ ప్రభావం అంటూ అధిక ధరలతో కూడిన ఎరువులు అన్నదాతలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా విత్తన దశలోనే రైతులు నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎరువుల సమస్యలు, రైతుల ఇబ్బందులను మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను ఎప్పుడు ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. పంటలు అమ్ముకునే సమయంలో మద్దతు ధరలు, తేమ శాతం పట్టి పీడిస్తుంటే ఇప్పుడు తాజాగా విత్తనం వేసుకునే సమయంలో విత్తనాలతో పాటు ఎరువుల సమస్య వెంటాడుతుంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా డిఏపి కొరత ఉందని చెప్పి అటు వ్యవసాయ శాఖ ఇటు మార్కెటింగ్ శాఖ ప్రకటిస్తుంది. ఫలితంగా రైతుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి జిల్లాలో 17,000 ఎకరాల్లో సాగు భూమి ఉంటే 11,000 ఎకరాలలో పత్తి పంట సాగవుతుంది. దీనికి ప్రధానంగా విత్తన దశలోనే యూరియాతో పాటు డిఏపి వేయాల్సి ఉంటుంది. అంటే 11 లక్షల ఎకరాలకు 11 లక్షల బ్యాగుల డిఏపి అవసరం ఉంటుంది. అంటే దాదాపు 55,000 మెట్రిక్ టన్నుల డిఏపి అవసరం ఉంటుంది. దీన్ని సకాలంలో అందిస్తే రైతులకు ఏ ఇబ్బంది ఉండలేదు. ఈ జూన్ మాసం నుంచి జూలై వరకు అయితే దాదాపు 35,000 మెట్రిక్ టన్నుల డిఏపి అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పటి వరకు 10,000 మెట్రిక్ టన్నుల డిఏపి అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా రైతులు డిఏపి కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సమస్యను అధికార యంత్రాంగమైన అటు రాజకీయ యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటే యుద్ధం ప్రభావం కారణంగా జిల్లాకు డిఏపి సకాలంలో రాలేదనే భావన లేదా అభిప్రాయం వినిపిస్తుంది. వాస్తవంగా డిఏపి 1350 రూపాయల ధర పలుకుతుంటే అదే దానికి సమాంతరమైన 20-20 అంటే 20-20 బస్తా 2,150 ధర పలుకుతుంది. డిఏపికి బదులు 20-20 బస్తాను అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రైతు పైన అదనంగా 800 రూపాయల భారం చెప్పినట్టుగా మోపే అంతర్గత ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎంత రైతులకు తెలియక నష్టపోవాల్సి వస్తుంది. ఎరువుల కోసం దుకాణాలకు వెళ్ళారా? వెళ్తే ఏమన్నారు? మీకు ఏ సమస్య చెప్తున్నారు? డిఏపి లేదంటున్నారు సార్. డిఏపి 1350, దానికి బదిలీ BB0 తీసుకపోమంటున్నారు సార్. BB0 అంటే 2150 ఉన్నది. అది అదనంగా 800 రూపాయలు ఎక్కువ ఉన్నది దానికి. దాన్ని తీసుకపోమంటారు. ఇదేమో షార్టేజ్ లేదు, యుద్ధం ఉన్నది, అందుకు అత్తలేవని. మరి ఇది డిఏపి యుద్ధం అంటే BB0 యుద్ధం కళ్ళే ఎందుకు వచ్చింది? మరి అది తప్పు కదా. ఇది అంతా కుమ్మిక్కాయలు సార్. ఆఫీసర్లు, డీలర్లు, లీడర్లు ఇది రైతుకు మోసం చేస్తున్నారు. ఇప్పటికే రైతు పరిస్థితి ఘోరంగా ఉన్నది. పోయిన సంవత్సరం అయితే పత్తి పుచ్చొచ్చి అట్లా నుక్సాన్ అయిపోయింది. పూరా మార్కెటింగ్ మొత్తం పడిపోయింది. మరి రైతులని ఎక్కడికి వెళ్ళి మోసం చేసే ప్రయత్నం తప్ప వేరేదేం లేదు. డిఏపి 20-20 ఒకటే రకంగా పనిచేస్తుంది. ధర ఎక్కువ ఉన్నది. ఒక రకంగా కూడా అయ్యేది డిఏపి BB0 వేరేనే, కానీ అయినా కానీ దాన్ని చూపుతున్నారు సార్ వీళ్ళు. ఎక్కువ ధర అది. జూన్ అయిపోయి ఇప్పుడు జులై స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా దాని గురించి ఏం పట్టించుకుంటలేదు. ఇప్పుడు యూరియా పోతాలు కూడా ఏమో ఫోన్లలో వేస్తున్నారు. యాపట ఆపు సల్లకుండా ఇప్పుడు కొందరికి ఏమి తెలియదు. అసంటి పరిస్థితి తెలంగాణ వాళ్ళకి ఏం పరిస్థితి కావాలా సార్? నువ్వు కూడా డిఏపి కోసం ఎక్కడైనా తిరిగావా? తిరిగితే దుకాణదారులు కానీ లేదా అధికారులు కానీ ఏమంటున్నారు? 4 రోజులే తిరగబట్టి డిఏపి రాలేదు, డిఏపి షార్టేజ్ ఉంది, అక్కడి నుంచి రాలే, ఓడరేవులు రాలే, రైళ్ళల్లో రాలేదు. ఇది బీస్ తీసుకోండి, బీస్ పని చేస్తున్నది కానీ అంటున్నారు. తక్కువ రేటు ఉన్నదేమో ఇస్తలేరు, ఎక్కువ రేటు ఉన్నది ఇస్తున్నారు. ఈ పల్లటికి 4 రోజుల ఇప్పుడు సుఖపోయి వచ్చిన ఒకటే షాపుకు 2-3 షాపులు తిరిగిన, ఎక్కడ చూసినా డిఏపి అన్నది లేదు. అది అడగకుండా అంటున్నారు. అధికారులు చెప్పిన దాన్ని లేదా అది వ్యాపారులు చెప్పిన దాని ప్రకారము యుద్ధం కారణంగా సమయానికి ఓడర్లలో ఎరువులు దిగుమతి కాలే, అంటే డిఏపి దిగుమతి కాలేదేమో, అందుకే అదే మాట చెప్పిండొచ్చు కదా. అట్లా తప్పున్నాయి అనుకుంటారా? ఓడర్ ఎరువులల్లో బీసీబీ దిగుమతి అయినప్పుడు డిఏపి ఎందుకు దిగుమతి కాదు? ఇలా అన్ని మోసాలు జరుగుతున్నాయి. ఈ డీలర్లు కుంభక్కయి ఈ విత్తనాల షార్టేజు, ఎరువుల షార్టేజు, ఎక్కువ రేటు ఉన్నాయి ఇస్తున్నారు, తట్టబెడుతూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇవన్నీ మా రైతుల మీదనే తీస్తున్నారు. మాకేం పంటలు వెళ్ళక మేము ఇట్లా ఆగమైపోతున్నాం తెలియక. అధికారులను, లీడర్లను కట్టేసుకొని ఈ డీలర్లు, ఈ రాజకీయ నాయకులు కుమ్మక్కయి వ్యవసాయ రైతుని వేధిస్తూ తింటున్నారు మమ్ముట్లని. మాకు మిగిలేది ఏమీ లేదు ఇంట్లో. ఇది మరొక రైతు ఆవేదన. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక సమగ్రమైన ప్రణాళిక చేయడంలో అటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ప్రయత్నం చేయడం లేదనే విషయం స్పష్టమవుతుంది. వాస్తవంగా ఏప్రిల్ మాసంలోనే ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారు చేసి దానికి అనుగుణంగా ఎన్ని ఎకరాలలో పంట సాగవుతుంది, ఎన్ని ఎకరాల్లో పత్తి సాగవుతుంది, దానికి ఎన్ని ఎకరాల్లో యూరియా, డిఏపి ఇతర ఎరువుల అవసరమవుతుందని లెక్క తేల్చాల్సి ఉంది. దానికి అనుగుణంగా ముందస్తుగానే వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా
డబ్బులు పంపించి సకాలంలో ఎరువులను విత్తనాలను తెప్పించుకుంటే రైతుకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆ ప్రయత్నం ఎక్కడ జరగలేదు. దాదాపు 10 రోజుల కిందటే ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారైంది. అంటే జూన్ మొదటి వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఆ సీజన్ కంటే ముందు ఖరారు కావాల్సిన ఖరీఫ్ రుణ ప్రణాళిక ఇప్పుడు ఖరారైతే ఇక రైతులని అడుగే వారెవరు ఉంటారు. అందుకని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు కూడా పూర్తిగా అంటే అనుమానాస్పదంగానే ఉంది. వీరందరిపైన అంటే అజమాయిషీ చేయాల్సిన అధికార యంత్రాంగం పెద్దగా పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తుంది. ఫలితంగా వ్యాపారులు డీలర్లు చేసే మాయాజాలంలో రైతు ఎంచుకున్న ఎరువు దొరకలేదు, ఎంచుకున్న విత్తనము దొరకలేదు. ఫలితంగా ఏమైనా అడుగుతుంటే యుద్ధ ప్రభావం అనే సమాధానం వస్తుంది. ఈ అన్ని సమస్యల్ని అధిగమించి పంట సాగు చేస్తే దిగుబడి ఎలా వస్తుందో, కాలం ఎలా ఉంటుందనే ఆందోళన రైతులను వెంటాడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో. హర్యానాలో బోరుబావిలో పడిన 4 ఏళ్ల చిన్నారి కథ విషాదంగా ముగిసింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంబాలా జిల్లా ధనేయోరా గ్రామానికి చెందిన 4 ఏళ్ల నిర్వైర్ సింగ్ నిన్న తండ్రి వెంట పొలానికి తీసుకెళ్లాడు. తండ్రి పనిలో నిమగ్నం కాగా అక్కడే ఆడుకుంటున్న నిర్వైర్ సింగ్ కొంత దూరంలోని మూతలేని బోరుబావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు 220 అడుగుల లోతులో ఉన్న మూతలేని బోరుబావిలో పడిపోయాడు. పెద్ద శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు పరిగెత్తి వెళ్లి చూశారు. బాలుడిని రక్షించేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అధికారులకు సమాచారం అందించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ తెల్లవారుజామున సుమారు 3 గంటల 40 నిమిషాలకు బోరుబావి నుంచి బయటకు తీశారు. అంబాలా కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. देख सकते हैं बच्चे को लेकर बाहर आ गया अंबाला में जो